ఒక స్టూడెంట్ లీడర్ గా ఉన్నారు మీరు కాకతీయ యూనివర్సిటీలో. స్టూడెంట్ లీడర్ నుంచి ఉద్యమంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో అనే ఒక నినాదం ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు 2009లో తీసుకున్నారో, ఆ తీసుకున్న తర్వాత ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడడం, మేము ఉడతా భక్తిగా మా యొక్క పాత్రను పోషించడం. కేసీఆర్ గారితోనే తెలంగాణ సాధ్యమని మీకెట్లా నమ్మకం కుదిరింది? ఆయన ఎట్లా నమ్మారు? నాడు తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు, 1-2 కాదు, దాదాపుగా 100 కేసులు అయినాయి. రౌడ్ షీట్ అయింది. ఒకనొక సందర్భంలో నన్ను ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేసింది. ఎక్కడ అంటే అప్పుడు ఉద్యమం టైంలో ఎంతో మంది నేతలు కేసీఆర్ గారు వెన్నంటున్నారు. తర్వాత చూసుకుంటే ఇప్పుడు పార్టీలు మారిపోయి ఒక్కొక్కరు ఒక్కో దారి వెతుక్కున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇచ్చారు కేసీఆర్ గారు. అయినా కూడా వారి స్వార్థం కోసం, స్వార్థ రాజకీయం కోసం ఇట్లాంటి వాళ్ళకు డెఫినెట్ గా ప్రజల్లో శిక్ష పడాల్సిందే, వాళ్ళు అనుభవించాల్సిందే. అసలు యూరియా కొరతకు కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? మీకు 10,000 బిచ్చమేస్తుండ్రు కేసీఆర్, మేము వచ్చినాక 15,000 ఇస్తాము పెట్టుబడి సాయం కింద, రైతు భరోసా కింద ఇస్తామని చెప్పింది. నాడు కేసీఆర్ గారు నాట్లకు రైతు బంధు ఇస్తే మీరు ఇలా ఓట్లకు రైతు బంధుని ఇస్తున్నారు. కేంద్రం సరిపడా యూరియా సరఫరా చేయట్లేదు అని అంటోంది కదా. చివరికి నిన్న మహబూబాద్ లో లాఠీ చార్జ్ చేసిందండి యూరియా బస్తాల కోసం. కేంద్రం మీద రాష్ట్రం మీద కేంద్రం నెట్టడం. నీ సొంత జిల్లాలోనే ఇలా యూరియా కోసం లైన్ లో నిలబడతా ఉన్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అనేక జిల్లాలలో ఇబ్బంది పడతా ఉన్నారు కదా. చేతగాడి దద్దమ్మ పాలన వల్ల కదా ఇది. కాళేశ్వరం ఇష్యూ తీసుకుంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కి సంబంధించి విమర్శలు వస్తున్నాయి. కూలేశ్వరం అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టచ్చు. అది కాళేశ్వరం భాగం కాదండి. నాయక్ సాగర్ పంప్ ఆన్ చేసింది కదా, ఇలా ఉబికి వస్తున్నాయి కదా, అది కాళేశ్వరం భాగం కాదా? కొండా సురేఖ మీద ఎమ్మెల్యేలు ముఖ్యంగా కడియం శ్రీహరి గారు సీఎం కి కంప్లైంట్ చేయడానికి, రాహుల్ గాంధీ గారు వీరి ముఖం చూడడానికి జంకుతో ఉన్నాడు. ప్రధాన కారణం ఏంటి అంటే బీజేపీ వైపు ఉండడం వల్ల.